शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेवं प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारम् अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। ఈ యొక్క సత్యార్థ ప్రకాశం దిగ్దర్శిక సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. ఈ సత్యార్థ ప్రకాశం మరి నా దగ్గర అయితే లేదు, అన్ని మూటలలో కట్టి ఉన్నది. అది ఇప్పడం అంటే మళ్ళీ శ్రావణ మాసం తర్వాతనే సంభవం అయ్యేటట్టుంది. అప్పటి వరకు కొంత సూచాయప్రాయంగా చెప్పుకోవడం, లోతుగా మాత్రం వెళ్ళదు. లోతుగా వెళితే ఇప్పుడున్నటువంటి సత్యార్థ ప్రకాశాలలో ముద్రణ దోషాలు, ఇంకా భాషా దోషాలు, ఇంకా అవగాహన లేని వారి అనువాద దోషాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరిది ఏమిటి అనేటువంటి దానికి మనం వ్యక్తుల పేరుతో చెప్తే సత్యాన్ని విడిచిపెట్టి అసత్యం వైపు వచ్చేసి గొడవలు పెట్టుకుంటారు. కాబట్టి అందుకని సాధ్యమైనంత వరకు పైననే చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సత్యార్థ ప్రకాశం భూమిక. సత్యార్థ ప్రకాశంలో ఏమి ఉన్నది, సత్యార్థ ప్రకాశంలో ఏమి ఉన్నది అనేటువంటి రహస్యాన్ని దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, నమస్తే ఆచార్య. నమస్తే. ఇతర గురువులందరూ తెలివైన వారికి నచ్చజెప్పి తన పక్షాన చేర్చుకోవడం ఒకటి, దయానంద సరస్వతి చేస్తున్నటువంటిది ఏది తెలివి, ఏది అతి తెలివి, ఏది విద్య, ఏది అవిద్యం అనేటువంటిది విత్తన దశ నుంచే నిర్మాణం చేసి ఈ యొక్క సత్యార్థ ప్రకాశాన్ని ఉపదేశిస్తున్నాడు. కాబట్టి తెలిసిన వారిని, తెలివైన వారిని, మాటలు వినేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారిని మభ్యపెట్టి హక్కున చేర్చుకోవడం ఒకటి. ఇంకొకటి, చిన్నప్పటి నుంచి వారిని తీర్చిదిద్ది వారికి విద్యాబుద్ధులు నేర్పించడం. ఇది దయానంద సరస్వతి చేస్తున్నటువంటి. ఇప్పుడు ప్రకరణంలోకి వెళితే, భూమిక. నేను ఈ సత్యార్థ ప్రకాశం అనే గ్రంథాన్ని రచించే సమయంలో అంతకు పూర్వము కూడా సంభాషణలోను పఠన పాఠనములో సంస్కృత భాషనే వాడేవాడిని. దయానంద సరస్వతి ఏమంటున్నాడంటే, ఈ యొక్క సత్యార్థ ప్రకాశాన్ని రచించే కంటే ముందు ఎక్కువ శాతం, అంతకంటే ముందు సంస్కృతంలోను పఠన పాఠనలోను సంస్కృత భాషనే ఎక్కువగా వినియోగించేటువంటి వారు. కాబట్టి నా మాతృభాష గుజరాతీ కావడం, నాకు హిందీ భాషలో సంపూర్ణ పరిజ్ఞానం లేకపోవడం చేతను అక్కడక్కడ భాషలో దోషాలు ఏర్పడేవి. ఇప్పుడు ఈ ప్రకరణంలో మనోరంజనం ఏంటంటే, ఓం ప్రకాష్ హర్యానా గురుకులంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి పండుగకు ప్రత్యేకంగా విశేష భోజనం తయారు చేసేవారు. ఆ విశేష భోజనంలో పాయసం ప్రముఖంగా ఉండేటువంటిది. ఆ తర్వాత పూరీలు అవన్నీ చేసేవారు అన్నమాట. ఆ పాయసం వంట చేసేటప్పుడు ఆ పొయ్యిలో పెట్టడానికి కట్టెలు తీసుకురమ్మని చెప్పారు. హిందీలో ఏమంటారంటే లకిడి. భాషను జాగ్రత్తగా వినండి. లకిడి, లడికి.
దీంట్లో తేడా ఏమున్నది? ఓం ప్రకాష్ కి చెప్పారు లకడీ లేయా, పొయ్యిలో పెట్టడానికి కట్టెలు తీసుకురమ్మని చెప్పేసి లకడీ లేయా జా అని పంపించారు. ఓం ప్రకాష్ అక్కడికి వెళ్ళి లడికి ఏమంటున్నాడని, లడికి ఎక్కడుంది, లడికి ఎక్కడుంది, లకిడి లడికి, లడికి అంటే అమ్మాయి, లకిడి అంటే ఇంధనం, కర్రలు, పొయ్యిలో పెట్టే కర్రలు. అవు అట్లా అంటే భాష, మాతృభాష వేరైనప్పుడు మాట్లాడుతుండేటప్పుడు ఇటువంటి దోషాలు ఏర్పడేటువంటివి అని చెప్పేసి దయానంద సరస్వతి లాంటి దిగ్గజ విద్వాంసుడే తను ఏ రకంగా భాష నుంచి పరిష్కృతమై ఈ యొక్క సత్యార ప్రకాశాన్ని ఏర్పరిచాడు అనేటువంటిది, రాశాడనేటువంటిది తాను స్వయంగా చెప్పుకుంటున్నాడు. నా మాతృభాష గుజరాతీ కావడం, నాకు హిందీ భాషలో సంపూర్ణ పరిజ్ఞానం లేకపోవడం, అంటే భాష పరిజ్ఞానం లేకపోవడం వల్లనే ఈ ఓం ప్రకాష్ లకిడి లడికి, లడికి లకిడి ఈ రెండిట్లలో ఒక అక్షరం తోటి తేడాతోటి ఎక్కడికో పోయింది. ఆ రకంగా ఉంటుంటది అనమాట. అక్కడక్కడ భాషలోను దోషాలు ఏర్పడేవి అక్కడక్కడ, అంటే ఎక్కడెక్కడైతే ఆ విషయాన్ని, ఇప్పుడు దయానంద సరస్వతి ఈ రహస్యాన్ని మనకు ఎలా వెలువరుస్తున్నాడు అంటే, సంధ్యోపాసన ఉపస్థానం తదుపరి ఆ ప్రకరణం అయిపోయిన తర్వాత 3వ ప్రక్రియలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి సమర్పణం మాతృభాషలో చేయాలి. మాతృభాష అంటే హద్దులు లేకుండా ఒదిగిపోయే తత్వం మాతృభాషలో ఉంటుంది. అగో ఈశ్వరునిలో ఆ రకంగా మనం ఒదిగిపోవాలి. ఒదిగిపోవడం అంటే అర్ఘ్యం అంటే, అర్ఘ్యం యొక్క అభిప్రాయం ఏంటంటే, నాదేమి లేదు, నీవే స్వామి. ఆ విధంగా భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, ఈ యొక్క సంతానాన్ని పుట్టించేటప్పుడు మాటలు లేకుండా, ఇప్పుడిప్పుడే వాళ్ళు యవ్వనంలో ఉన్నారు, ఉడుకు రక్తంతో ఉన్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళను ఇది అది అని చెప్పేసి మాటలతో విసిగిస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు అని భగవంతుడు పిల్లలకు మాటలు లేకుండా, మాట్లాడకుండా వాళ్ళ ఒడిలో పెడుతున్నాడు. అర్థమవుతుందా లేదా? ఊరికే కూర్చున్నారా? నెమ్మదిగా మాటలు వస్తే అప్పటి వరకు వాళ్ళు కొద్దిగా ఒదిగిపోతుంటారు. ఇప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఏంటంటే, వాళ్ళకు దూకుడు ఎక్కువనే, వాళ్ళకు ఏది తెలియదు, పిల్లలను ఎట్లా పెంచాలో తెలియదు, వాళ్ళు ఎట్లా ఉండాలో తెలియదు అన్ని. కాబట్టి వాళ్ళను వాళ్ళు సవరించుకుంటూ నిన్ను చేపట్టాలి. కాబట్టి నువ్వు ఇప్పుడే మాటలతో, నువ్వు మాటలతో పోతే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మాటలు లేకుండా పుట్టించడం గమనార్హం. ఆ రకంగా పుట్టించి తల్లిదండ్రుల చేత సంస్కరింపజేయడం, గురువు దగ్గరికి వెళ్ళినప్పటికీ శిష్యుని ఏమీ వర్ణమాల సైతం రానటువంటి, నల్ల పలక మీద తెల్లని గీతలు గీసుకునేటువంటి స్థితి నుంచి మనల్ని ఏ రకంగా ఉద్ధరిస్తున్నాడో చూడండి. ఇప్పుడు తల్లిదండ్రుల ఓర్పు గొప్పదా, గురువు గారి ఓర్పు గొప్పదా? గురువు గారిదే గొప్ప ఆచార్య. ఎందుకంటే తల్లిదండ్రి కొంతవరకే కదా ఉపయోగపడి, తల్లిదండ్రుల తర్వాతనే గురువు వస్తున్నాడు ఆచార్య. తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని సవరించడానికే ముప్పు తిప్పలు పడతారు. గురువు గారు ఎవరెవరో ఎంతో మంది పిల్లల్ని సవరిస్తుంటాడు కదా. ఏం శ్యామలయ్య గారు ఎట్లా మన వాళ్ళు దూరంగా ఉన్నారు, ఆ బాధ తెలియట్లేదనా? పక్కన పుష్పం ఉంటే అడగండి, పదే ఉరుకుతుంటది కదా. హైదరాబాద్, వికారాబాద్. అదే ఏంటంటే గురువు గారు వారికి ఎక్కువ ఓర్పు, సహనం ఉంటుంటది. మునిశంకర్ గారు కెమెరా ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి అందరిలో కలిసిపోండి. వీళ్ళకి ఏం లేదు, అంతా మన వాళ్ళే, ఏం తప్పు పట్టేది ఏం లేదు. అట్లా ఓపెన్గా ఉండండి, ఏదైనా అడగండి.
ఇప్పుడు హిందీ భాషలో రాయడం మాట్లాడడం అభ్యాసమైంది. దయానంద సరస్వతి ఏం చెప్తున్నాడంటే, ఇదివరకైతే భాష పరిజ్ఞానం లేకపోవడం వల్ల కొన్ని పొరపాట్లు దొలరేటువంటివి. ఇప్పుడు భాష రాయడం మాట్లాడడం అభ్యాసం అయ్యింది కాబట్టి ఈ గ్రంథాన్ని భాషా వ్యాకరణానుసారంగా సవరించి ద్వితీయ ముద్రణ చేశాను. అంటే మొదటిసారి దయానంద సరస్వతి సంస్కార విధిని కానీ సత్యార్థ ప్రకాశంని కానీ ఇతరుల చేత రాయించారు. రాయించినప్పుడు వారు రాసేటువంటి వారికి వైదిక సిద్ధాంతం తెలియకపోవడం వల్ల వారి నమ్మకాలను సైతం దాంట్లో చొప్పించి మూర్తి పూజను, ఈ యొక్క మృతక శ్రాద్ధమును, ఇటువంటి కల్పితాలు చేయడం వల్ల అది అందరూ స్వామీజీ మీరు ఖండిస్తూ ఉంటుంటారు, మళ్ళీ దీంట్లో పుస్తకంలో ఇట్లా ఉన్నది అనేసరికి చూసి రెండవసారి సవరించినటువంటి, ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి సత్యార్థ ప్రకాశం ఇది రెండవ ముద్రణ. మొదటి ముద్రణ ఎవ్వరికి అందుబాటులో లేదు. సంస్కార విధి కానీ సత్యార్థ ప్రకాశం కానీ ఇవి రెండవ ముద్రణలు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నది. అక్కడక్కడ శబ్దాలను వాక్యాలను మార్చడం ఉచితమని భావించి రచనలో కొంత మార్పు చేశాను. అంటే మొదటి ముద్రణలో ఏ రకమైతే భాషా పదాలను శబ్దాలను ఉపయోగించడం జరిగిందో దాంట్లో కొద్దిగా మార్చడం ఉచితమని గ్రహించి తన రచనలో మార్పు చేశాడు అని చెప్తున్నాడు దయానంద సరస్వతి. అలా చేయనట్లయితే భాషా శైలిని మార్చడం కష్టమయ్యేది. ఆ రకంగా మరి చేయకపోతే భాష అనేటువంటిది ఏంటంటే ఒకానొక సందర్భంలో దిగ్గజ పండితుల సమ్మేళనంలో ఒక ప్రశ్న తలెత్తింది ఏంటంటే మాతృభాషను ఎలా గుర్తుపట్టాలి అని అన్నప్పుడు తలా ఓ రకంగా సమాధానాలు చెప్పారు. ఒక అతను ఏమన్నాడంటే చెప్పా పెట్టకుండా వెనుకకెళ్ళి వెళ్ళి బలంగా ఒక గుద్దితే మొట్టమొదటి నోటి నుంచి వచ్చే శబ్దం మాతృభాషలో వస్తుంది అని చెప్పాడు. అమ్మా సరే ఏమంటారమ్మా? అమ్మ అని వస్తుందా? ఇక అది ఏమైనా రాని, అమ్మ అని రాని, తాత అని రాని, ఏదైనా రాని మొట్టమొదట వచ్చే శబ్దం మాతృభాషలో వస్తుంది గుర్తు చెప్పారు. అందుకని దయానంద సరస్వతి సంధ్యోపాసన 3వ చరణంలో సమర్పణం మాతృభాషలో చేయమని అక్కడికి తీసుకెళ్తున్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క ఎంతగా భాషా శైలిలో మనం ఒదిగిపోతే అంతగా అర్థం చేసుకోగలుగుతుంటాం. అందు గురించి భాషా శైలిలో మనం ఒదగాలి అనేటువంటిది అభిప్రాయం. అర్థం మాత్రం మార్చలేదు. ఇక నిపుణులైనటువంటి వారు, తెలివైనటువంటి వారు ఏంటంటే భాషను మార్చినా భావాన్ని మార్చలేరు. అందు గురించి దయానంద సరస్వతి ఏమని చెప్తున్నానంటే నేను శబ్దాలను కొన్నిటిని మార్చాను కానీ అర్థం మాత్రం మార్చలేదు. అర్థం ఏదైతే నేను చెప్పాలనుకున్నానో ముందు అదే ఉండేది, ఇప్పుడు కూడా అదే ఉన్నది అని చెప్తున్నాడు. కొన్ని విషయాలు మాత్రం విశేషించి రాయబడినవి. అంటే ఇప్పుడు ఏవైతే కొత్తగా రాశారో ఆ విషయాలు మొదటి సంస్కరణలో, మొదటి ముద్రణలో లేవనేటువంటిది అభిప్రాయం. అందులో లేవు కాబట్టి విశేషించి ఈ సంస్కరణలో ఇప్పుడు మన చేతిలో ఉన్న దాంట్లో రాశానని చెప్తున్నారు. ఇప్పుడు ప్రథమ ముద్రణలో జరిగిన దోషాలను సరిచేసి చక్కగా ముద్రించడం జరిగింది. అంటే ఈ సంస్కరణలో ఎటువంటి దోషము లేదు. దయానంద సరస్వతి ఏ రకంగానైతే తన అభిప్రాయాన్ని మనకు చెప్పాలని అనుకున్నాడో ఆ అభిప్రాయం ఉన్నది ఉన్నట్టుగా ఈ యొక్క 2వ ముద్రణలో అంటే మన చేతిలో ఉన్నటువంటి సత్యార్థ ప్రకాశంలో ఉన్నది అనేటువంటిది అభిప్రాయం. ఈ గ్రంథం 14 సముల్లాసములతో రచింపబడింది. మొదటి 10 సముల్లాసాలు పూర్వార్థంగాను, మిగిలిన 4 సముల్లాసాలు ఉత్తరార్థములుగాను విభజించబడింది. 14 అధ్యాయాలు మనకేం తెలిసింది ఏంటంటే అధ్యయనం చేసేటువంటిది అధ్యాయం.
ఇక దయానంద సరస్సు ఏమంటున్నాడు అంటే ఈ అధ్యయనం అనేటువంటిది పాత భాష, ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఉల్లాసంగా ఉత్సాహంగా మనల్ని ఉల్లాసపరుస్తూ చెప్తున్నటువంటిది ఏంటంటే ప్రథమ సముల్లాసం. ఈ రకంగా 14 సముల్లాసాలతో ఈ యొక్క సత్యార్థ ప్రకాశాన్ని రచించారు. దాంట్లో 10 సముల్లాసాలు మొదటి భాగము, 4 సముల్లాసాలు రెండవ భాగం, పూర్వార్ధం ఉత్తరార్ధం. ఈ రకంగా విభజించబడింది అని చెప్తున్నారు. కొన్ని కారణముల చేత చివరి 2 సముల్లాసములు స్వమంతవ్య ప్రకాశం అనే నా సిద్ధాంతములు మొదటి ముద్రణలో ముద్రించలేదు. ఇక దయానంద సరస్వతి దేనిని విద్య, దేనిని అవిద్య, ఏది ఈశ్వరీయ తత్వము, ఏది జీవాత్మ తత్వం అనేటువంటి భావాలు ఏ రకంగా అనుకునేవారో అవి మొదటి ముద్రణలో ముద్రించలేదంట. ఇప్పుడు ఈ రెండవ ముద్రణలో వాటిని ముద్రించానని చెప్తున్నారు. ద్వితీయ ముద్రణలో వాటిని ముద్రించాను. ప్రథమ సముల్లాసములో ఈశ్వరుడి ఓంకారము వంటి నామముల అంటే నామాలకు 2 అర్థాలు. నామము అంటే నామధేయం అంటారు తెలుగులో. ఈ నామము అనేసరికి బొట్టు పెట్టుకునేదానికి వెళ్తుంది అర్థము. అందుగురించి ఈ తెలుగులో నామధేయము అనేటువంటిది సరైనటువంటి పదం. పరమేశ్వరుని యొక్క నామధేయాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో వాటన్నింటి యొక్క దాదాపుగా 108 పేర్లను వ్యాఖ్యానించడం జరిగింది. రెండవ సముల్లాసములో సంతానం కనడము, ఏ రకంగా సంతానం వారికి శిక్షణ ఏ రకంగా ఇవ్వాలి, ఎటువంటి విద్యను నేర్పించాలి అనేటువంటిది. మూడవ సముల్లాసములో బ్రహ్మచర్యము, పఠన పాఠన వ్యవస్థ. 4వ సముల్లాసములో వివాహము, గృహాశ్రమాల వ్యవహారములు. గృహస్థ ఆశ్రమంలో ఉండేటువంటి సంస్కారాలు, నిత్యకర్మలు, వాటన్నింటి యొక్క రహస్యాలను దీంట్లో పొందుపరచడం జరిగింది. పంచమ సముల్లాసములో వానప్రస్థ సన్యాసాశ్రమం యొక్క దీక్ష విధులు, వాటి యొక్క కర్తవ్యాలు అనేటువంటిది, వేషధారణ ముఖ్యం కాదు ఆచరణ ముఖ్యము అనేటువంటిది ఈ యొక్క పంచమ సముల్లాసంలో వానప్రస్థలకు సన్యాసములకు చెప్పినటువంటి రహస్యం. షష్ఠమ సముల్లాసంలో రాజధర్మం, రాజు రాజ్యాన్ని ఏ రకంగా పరిపాలించాలి, ప్రజలను ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి రహస్యాన్ని 6వ సముల్లాసంలో చెప్పాడు. 7వ సముల్లాసంలో వేదము, పరమేశ్వర విషయాలు. వేదము అనేటువంటిది మనుషులకు ఏ రకంగా అందింది, పరమేశ్వరుడికి మనకి ఏమిటి సంబంధం, పరమేశ్వరుడు ఏ రకంగా ఉన్నాడు అనేటువంటి రహస్యాలన్నీ 7వ సముల్లాసంలో ఉన్నాయి. అష్టమ సముల్లాసంలో జగత్తుకు సంబంధించిన ఉత్పత్తి, స్థితి, ప్రళయాలు. 8వ సముల్లాసంలో ఈ యొక్క సృష్టి వ్యవస్థ ఏ రకంగా ఏర్పడింది, అణువు నుంచి బ్రహ్మాండం వరకు ఏ రకంగా తయారైన ఈ మనుషులు, ఈ యొక్క 84 లక్షల జీవరాశులు ఈ యొక్క ఏ విధముగా భూమిపైకి వచ్చారు అనేటువంటి రహస్యాన్ని అంతా 8వ సముల్లాసంలో చెప్పబడింది. నవమ సముల్లాసంలో విద్య, అవిద్య, బంధమోక్షముల వ్యాఖ్యానము. విద్య అని దేన్ని అంటారు, అవిద్య అని దేన్ని అంటారు, బంధము అంటే ఏంటిది, మోక్షము అంటే ఏంటిది, ఈ యొక్క మోక్షం యొక్క అవధి, ముక్తిలో జీవాత్మ ఎంతకాలం వరకు ఉంటుంటాడు, ఈ బంధనం ఎంతవరకు ఉంటుంటది అనేటువంటి రహస్యాన్ని అంతా దాంట్లో 9వ సముల్లాసంలో చెప్పడం జరిగింది. 10వ సముల్లాసంలో ఆచారము, అనాచారములు, భక్షముల విషయాలు. ఆచారం అంటే ఏంటిది, అనాచారం అంటే ఏంటిది, భక్షం అంటే తినవలసినవి ఏవి, తినకూడనివి ఏవి అనేటువంటి రహస్యాలన్నీ 10వ సముల్లాసంలో ఉన్నాయి. మాచారి, ఆచారము అనాచారము అంటే మన జీవన నిర్వహణమా? మరి అంతే కదా. ఆచారము అనాచారము అని అంటే
అవి ఒక్కొక్క ప్రాంతానికి వేరుగా ఉంటాయి కదా మరి అవి ఆ, ఒక్కొక్క ప్రాంతానికి వేరుగా ఉంటాయి కదా, అది దాన్ని ఏం తీసుకోవాలా? ఇప్పుడు ఆ, భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం అయితే అందరూ నిద్ర నుంచి లేసేటప్పుడు కళ్ళు తెరిసే లేస్తారు, లేచి వచ్చి దినచర్యని చేసుకుంటారు. మరి ఏ ప్రాంతంలో కళ్ళు తెరవకుండా లేస్తారు? ఎవరైనా లేచిన వారు ముందుకే నడుస్తారు, వెనకకొవరు నడవరు. మరి ఎవరైనా ముక్కుతోటే గాలి పీల్చుకుంటారు, నోటితోటే మాట్లాడతారు, తింటారు, తాగుతారు, చేతులతోటే పని చేస్తారు, కాళ్ళతోటే నడుస్తారు. ఎక్కడైనా అంతే. దేశం వేరైతే ఏమున్నది, మనిషి శరీరం అయితే అదే కదా. ఈ మీ ప్రశ్నకు సమాధానం 8వ సముల్లాసం చివరిలో దయానంద సరస్వతి చెప్తున్నాడు ఏంటంటే, ఈ యొక్క భూమి మీదనే మనుషులు ఉన్నారా, ఇంకా ఏదైనా గ్రహంలో ఉన్నారా అంటే అన్ని గ్రహములలోనూ ఉన్నారు, సూర్యునిలో సైతం ఉన్నారు. అయితే మరి వాళ్ళకు కూడా వేదం ఉన్నదంటే ఉన్నవి అండి. మరి వాళ్ళ వేదం ఏంటిది, మన వేదం ఏంటంటే వేదం అందరికీ ఒక్కటే, లిపి వేరు వేరుగా ఉంటుంటది. ఇప్పుడు మనుషుల్లో ఏంటంటే నైజీరియా వాళ్ళు రింగు రింగుల వెంట్రుకలతోటి పెద్ద పెద్ద పెదవులతోటి నల్లగా ఉంటుంటారు. ఈ చైనా వాళ్ళు, నేపాల్ వాళ్ళు బండరాళ్ళ మధ్యలో ఉంటుంటారు కాబట్టి వాళ్ళ ముక్కు అణిగినట్టుగా కళ్ళు మూసుకుపోయినట్టుగా ఉంటుంటాయి. ఈ రకంగా ఆకృతి భేదం వేరు కావచ్చు, కానీ కళ్ళు ఎక్కడ ఉంటాయో మనకెక్కడ ఉంటాయో వాళ్ళకి అక్కడే ఉంటాయో. మనకు చెవులు, కాళ్ళు, చేతులు, ముక్కులు, ఈ ఇంద్రియాలు, అవయవాలన్నీ ఏవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంటాయి. ఆకృతి భేదంతో ఉండొచ్చు. ఇక వేదం గురించి ఏం చెప్తున్నానండి, మన తెలుగు, కన్నడం, మలయాళం, ఇంగ్లీషు, హిందీ ఈ రకంగా భాషా భేదంతో వేరే ఉండొచ్చు, కానీ భావార్థం, తాత్పర్యం అంతా ఒకటే అనేటువంటిది అభిప్రాయం. సోమాచార్జీ, అమ్మా, ఈ వేదాలలో 2 రకాలు ఉంటాయి ఆచార్జీ, కృష్ణ వేదము, లక్ష్మీ వేదం అని. కృష్ణ వేదము, శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదం, ఇవి దీంట్లో వాళ్ళు వ్యాఖ్యానించుకున్నటువంటిది. వేదం ఒక్కటే, యజుర్వేదమైన, ఋగ్వేదమైన, యజుర్వేదమైన, సామవేదమైన, అథర్వవేదమైన, అవి మూలము ఒక్కటే. ఇక వ్యాఖ్యానం చేసేటువంటి వాళ్ళు కృష్ణ యజుర్వేదం వాళ్ళ సంప్రదాయం అని, శుక్ల యజుర్వేదం వీళ్ళ సంప్రదాయం అని, ఇక సామవేదానికైతే 1000 శాఖలు ఉన్నాయి. ఆ రకంగా ఎవరికి వారు వ్యాఖ్యానించుకోవడం తర్వాత విషయం. మూలం అయితే అందరిది ఒక్కటే. ధన్యవాదాలు. ఇక్కడ అందరికి ఆచారము అనాచారము అంటే ఈశ్వరుని ద్వారా తెలియజేసినటువంటి నియమాలు అంటారా? ఈ ఈశ్వరుని ద్వారా ఏవైతే తెలియజేయబడుతున్నవో, వేటి ద్వారానైతే మానవ కళ్యాణం సంభవమవుతుంటుందో, వేటి ద్వారానైతే ఆత్మలు ఉద్ధరించబడుతుంటాయో, దేని ద్వారానైతే ఆత్మ ఉద్ధరించబడి ముక్తిని పొందుతుంటుందో, పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందుతుంటుంటుందో, అవన్నీ ఆచారములు. ఏవైతే పరమాత్మ అవగాహనకు దూరంగా తీసుకెళ్లడం, పరమాత్మని ఉనికిని అంతుబట్టనీయకుండా నాస్తికత్వం వైపుకు, ఏవైతే ప్రకృతి పరమైన ఏ ఋతువులో వచ్చేటువంటి ఆహార పదార్థాలను ఆ ఋతువులో కాకుండా వాటిని మురుగబెట్టుకొని, ఈ కుళ్ళబెట్టుకొని కుళ్ళిపోయిన భిన్నంగా స్వీకరించడం, ఆ రకంగా చేయడం, అవి అనాచారములు అని చెప్పడం. ఓకే, ధన్యవాదములు. ఇంకా ఏకాదశ సముల్లాసములో ఆర్యావర్తములో గల మతాంతరాల ఖండన మండన విషయాలు. ఖండనం ఎందుకు, మండనం ఎందుకు అని అంటే, మండనము మన ఆత్మికోన్నతి గురించి, ఖండనము మనల్ని రక్షించడానికి. రక్షించడం దేనికి అని అంటే, మన జీవితం యొక్క ఉద్దేశము వేరు, ఆ ఉద్దేశానికి విపరీత దిశలో తీసుకెళ్తున్నారు, మనల్ని దిగ్భ్రమితం చేస్తున్నారు, కాబట్టి అవి ఖండించాలి. ఇక మండన ఏంటంటే, మనము తెలియకుండా దూరం పోతున్నాము కాబట్టి
వేటి నుంచి అయితే మనం దూరం పోతున్నామో అవియే మనకు కావలసినటువంటి వాటి ద్వారానే మన ఆత్మిక ఉన్నతి జరుగుతూ ఉంటుంటది. కాబట్టి మనము వేదం వైపుకు రావాలి అనేటువంటిది, నిరాకారం వైపుకు రావాలి అనేటువంటి అభిప్రాయంతో ఈ యొక్క ఖండన మండన భగవంతుడు చెప్పాడు. భగవంతుడు చూపిస్తున్నటువంటి దానినే నేను ఈ యొక్క ఏకాదశి సముల్లాసంలో మన భారతదేశంలో కలిగినటువంటి, ఆర్యావర్త దేశంలో కలిగినటువంటి ఈ యొక్క మతాంతరాల యొక్క ఖండన మండల విషయాలను వివరించాను అని చెప్తున్నారు. మండనం గురించి ఒక ఉదాహరణ చెప్పండి. ఖండనం అంటే విమర్శించడం అని తెలిసిపోయింది, కానీ మండనం అంటే ఎట్లా? మండనము అని అంటే సమర్థించడం, సమర్థించడం. ఖండనంలో విపరీత అభిప్రాయంతో అది వద్దు అని నివారించడం ఎట్లాగో, మండనంలో అవును అదే నిజము అలాగే అని చెప్పేసి సమర్థించడం. మంచి చెడులు రెండింటినీ సరిగా తెలియజేయడం, అంతే కదా? అంతే అంతే. 12వ సముల్లాసములో చార్వాక, బౌద్ధ, జైన మతాల యొక్క విషయాలు, 13వ సముల్లాసములో క్రైస్తవ మత విషయాలు, 14వ సముల్లాసములో మహమ్మదీయుల మత విషయాలు చెప్పడం జరిగింది. ఇక వీటన్నింటి ఈ 14వ సముల్లాసం తర్వాత అల్లోపనిషత్ అని చెప్పేసి దయానంద సరస్వతి ఒక ఉపనిషత్తు రాశాడు. అది ఇంకా ఎక్కడా లేదు, విడిగా లేదు. ఇదే సత్యార్థ ప్రకాశం 14వ సముల్లాసము చివరలో ఉంటుంటది, చూడండి. ఈ 14 సముల్లాసముల తర్వాత స్వమంతవ్య అమంతవ్య ప్రకాశం. స్వమంతవ్య అమంతవ్య అంటే నేను ఏమి సమర్థిస్తాను, ఏమి సమర్థించను, నా అభిప్రాయం ఏమిటి అనేటువంటిది ఈ స్వమంతవ్య. స్వ అంటే నా యొక్క సొంత అభిప్రాయం, దయానంద సరస్వతి యొక్క సొంత అభిప్రాయం ఏమిటి అనేటువంటిది ఈ యొక్క స్వమంతవ్య ప్రకాశం చిన్నగా ఉంటుంటది, దాంట్లో చూడవచ్చు. ఓం ఆచార్యజీ, ఓం. ఈ అల్లోపనిషత్ అని ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇంకొక సందర్భంలో అల్లోపనిషత్తు కాకుండా గర్ధపోపనిషత్తు కూడా రాశారు. అది పండిత యుధిష్ఠిర మీమాంసక్ గారు దయానంద సరస్వతి యొక్క కార్యము, వారి గ్రంథముల యొక్క ఇతిహాసము అనేటువంటిది, వారు ఏ ఏ గ్రంథంలో రచించారు, ఆ గ్రంథముల యొక్క విషయం ఏమిటి అనేటువంటి చర్చలో గర్ధపోపనిషత్తు చర్చ కూడా వచ్చింది. మరి ఈ అల్లోపనిషత్తు చర్చనైతే సత్యార్థ ప్రకాశంలో చెప్పారు. ఎందుకు అని అంటే దయానంద సరస్వతి రాయడం యొక్క అభిప్రాయం, ఎవరికి వారు ఈశ్వరుడు మనల్ని పుట్టించినప్పుడు అతడు ఒక విధి విధానాన్ని మనల్ని నడిపించట కొరకు వేదమును ఉపదేశించిన తర్వాత ఆ వేదమును పక్కన పెట్టి ఈ యొక్క ఖురాను, బైబులు, ఈ యొక్క జిందావాస్త, ధమ్మపాదము, ఈ యొక్క ఇవన్నీ రచించుకుంటూ ఎవరికి వారు విడిపోతున్నారు, దూరమైపోతున్నారు. అందుగురించి ఈ అల్లోపనిషత్తు ద్వారా మీరు ఖురాన్ రాసుకోవడం ఏంటి, నేను కూడా రాస్తున్నాను చూడండి అని చెప్పి ఇల్లల్లల్లా రసూలల్లా అని చెప్పేసి దయానంద సరస్వతి రాశాడు. మీరు సత్యార్థ ప్రకాశం చివరిలో చూడండి. అది రాయడం గొప్ప కాదు, రాయడం వల్ల ఏమవుతుంది అని అంటే నా అభిప్రాయంతో నీకు భిన్నంగా నేను నడుచుకుంటున్నాను, నేను సమర్థుడను అని చెప్పేసి ఈశ్వరుడికి సవాలు చేయడం. నీవేంటి, నేను కూడా రాయగలను అనేటువంటి దాంతో వీళ్ళు ఎవరైతే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారో ఆ ఉద్దేశాన్ని వ్యక్తపరచడానికి ఈ అల్లోపనిషత్తు. అంటే సారాంశం ఏంటంటే దయానంద సరస్వతిది ఈ భిన్నమైనటువంటి మత సంప్రదాయాల నుండి విడిపోయి మనము ఎప్పటికైనా మూలంలోకి రావాల్సిందే అనేటువంటిది అభిప్రాయం. ధన్యవాదాలు. అందరు కలిసి ఉండాల్సిందే అనే భావన కూడా ఉంది కదా. అంతే అంతే, విడిపోకుండా. అవును. భిన్నత్వంలో ఏకత్వం.
అదే అట్లా అదే అంటే అభిప్రాయాలన్నీ కొత్త ఒకే మతాన్ని రకంగా ఆలోచన చెయ్యాలి. అంతేనా సార్? ఈ అభిప్రాయాన్ని సచిత్రంగా శ్రీకృష్ణుడు చూపించాడు కదా. ఆయన చూపించాడో లేదో కానీ మనకైతే వీళ్ళు వర్ణించి చూపిస్తున్నది ఏంటంటే, ఈ ఆ గుట్టను చిటికెన వేలు మీద ఎత్తితే అందరంతా దాని కిందకి వచ్చి ఉన్నాడు. ఆ రకంగా పరమేశ్వరుని సంవిధానం అనేటువంటిది ఆ గుట్ట. ఆ చిటికెన వేలుతో పట్టుకున్నాడు అనేటువంటిది తన నియంత్రణలో పెట్టుకోవడం సృష్టి వ్యవస్థను పరమేశ్వరుడు. అందరూ పశువులు గాని పక్షులు గాని అంతా దాని ఒకే జెండా కింద ఉండడం అనేటువంటిది అభిప్రాయం. ఇక్కడ ఈ బ్రహ్మాండాన్ని పరమేశ్వరుడు ఎలా పట్టుకున్నాడని తెలియజేయటానికే అది చూపించింది. కానీ ఒకరి తర్వాత ఒకరు చెప్పండి అమ్మా. ముని గారు మైక్ బంద్ చేయండి. చెప్పండి అమ్మా. నేను ఆచార్యజీ వేరే వాళ్ళని. అది మీరు చెప్పండి, మీరు అదే మాట్లాడుతున్నారు. ఆచార్యజీ, ఇప్పుడు భగవంతుని సృష్టి ఎలా ఉందంటే బ్రహ్మాండములో అన్నీ ఉన్నాయి, 84 లక్షల జీవరాశులన్నీ పరమేశ్వరుని అధీనంలోనే ఉన్నాయని తెలియచేయడం కోసమని చెప్తే, అది బాహ్యంలోకి కృష్ణుడు ఇట్లా తన చిటికిన వేల మీద పట్టుకున్నాడు అనే ప్రమాణంగా చూపించడం అంతే. కానీ సరైంది కాదు. అది ఎట్లా సాధ్యం అవుతుంటది? ఇప్పుడు ఈ విషయంలో మనోరంజనం ఏంటంటే, ఒక అతను ఏమంటాడంటే, నన్ను ఏమనుకున్నాను, తక్కువ అంచనా వేస్తున్నావు ఏంటి, నేను ఈ గుట్టను మోయగలను, నా గురించి నీకు తెలియదు. గుట్టను మోస్తావు, ఏది మొయ్యి అని అంటే, లేపి నన్ను ఎత్తి మీద పెట్టాను. నేను ఎందుకు లేపాలి, నేను ఇట్లా నేను ఎత్తి మీద పెడతాను, నేను మోయగలనన్నాను కానీ లేపడతానని అన్నా. ఈ రకంగా అంతే ఆచార్జీ. కింద పడ్డా అంటే కింద పడ్డది ఎవరు అంటే ఎవరో తెలియదుగా లేపింది నన్నే అన్నట్టు. శ్యామలయ్య గారు చెప్పండి. ఈ సత్యార్థ ప్రకాశం గురించి నాకైతే ఇంతవరకు తెలియదు ఆచార్య. ఇక్కడ వచ్చిన తర్వాతనే ఈ బుక్ ఉండదు అన్నట్లు తెలిసింది. అయితే కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు. ఈ మరి భగవద్గీత కంటే తక్కువనా, భగవద్గీత కంటే ఎక్కువనా, మరి గవర్నమెంట్ గుర్తించలేదా అని డౌట్ వస్తుంది. ఇప్పుడు ముక్కు సూటిగా మాట్లాడే వారికి స్నేహితులు తక్కువ ఉంటారు, చుట్టాలు తక్కువ ఉంటారు. అది ముఖస్థుతి చేసే వారికి ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు సత్యార్థ ప్రకాశంని ఎందుకు గుర్తించలేదు అని అంటే, ప్రతి ఒక్కరి దోషాలను ఇది తప్పు అని చెప్పినప్పుడు సహజంగా దూరం పెట్టడం జరుగుతుంటది. ఆ దూరం పెట్టినప్పుడు ఎక్కువగా దేన్ని గుర్తిస్తుంటారు అంటే అది భగవద్గీత. ఇప్పుడు శ్యామలయ్య గారు, మీరు ఏ బుద్ధితోటైతే ఈ ప్రశ్న వేశారో అదే బుద్ధితోటి ఆలోచించండి. మహాభారతం తీసి చూడండి. ఆ యుద్ధ సన్నివేశంలో భగవద్గీత ఇప్పుడు మన ముంగట ఉన్నటువంటి ఈ 18 అధ్యాయాల భగవద్గీత ఉన్నది అక్కడ. అంత విస్తృతంగా చెప్పేంత సమయం ఉంటుంటదా? వాళ్ళు ఇద్దరు సైనికులు ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. ఆ సమయంలో అది సంభవమా? అంతే. డౌటే వచ్చింది. యుద్ధంలో కొట్లానికి రెడీ ఉన్నప్పుడు 18 అధ్యాయాలు ఎట్లా చెప్పినంటే, ఆ మాటకు ఏం చెప్తున్నంటే, అది భగవంతుడు వాళ్ళు అప్పుడు కాలం అలాగా ఇట్లా నీలేక మాలేక మాట్లాడేదిగా సూచనప్రాయంగా చేస్తే అది అర్థమైపోయింది అని అట్లా చెప్పారు ఆచార్య. వాళ్ళను ఒకసారి భీష్మ పితామహుని ఆ మాటను వినమని చెప్పండి. భీష్మ పితామహుడు ఏమంటున్నాడంటే, హే ప్రభు, నాకు ఆ యొక్క జ్ఞానోపదేశం ఏదైతే చేస్తున్నాడో శ్రీకృష్ణుడు, ఒక్క మాట అందులోంచి ఒక్క మాట అయినా నాకు వినబడితే నా జీవితం ధన్యమైపోయేది అని ఎంత తహతహలాడుతుంటాడంటే, మరి అదే యుద్ధంలో కౌరవులు ఒక పక్షం, పాండవులు ఒక పక్షం ఉన్నప్పుడు, వారిద్దరి మధ్య ఈ గీతోపదేశం జరుగుతున్నప్పుడు కౌరవుల పక్షంలో ఉన్నటువంటి భీష్మ పితామహునికి అర్థం కాలేదు. ఇప్పుడు వీరికి ఎట్లా అర్థమైంది? అర్థమవుతుందా? మీలాగా మాలాగా మాట్లాడుకోలేదని అంటున్నాడు కదా. మరి ఆ భీష్మ పితామహుడు అయితే అంత తెలివైన వాడు, అంత వయసులో ఉన్నవాడు, అక్కడే ఉన్నాడు కదా, అంత ప్రతిభాశాలి అయినటువంటి వ్యక్తి. ఇలా 2 పక్షాలు ఉన్నాయి కదా ఆచార్జీ. అవును, భగవద్గీతలో 2 పక్షాలు ఉన్నాయి. అవును, 2 పక్షాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది లేవు కదా, ఈ పక్షం వారికే అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పలేదు కదా. అక్కడ యుద్ధం నుంచి విముఖుడైనటువంటి అర్జునునికి చైతన్యవంతుని చేసి కర్తవ్య ఉపదేశం చేశాడు అక్కడ, అంతే, అంతవరకే. అది 2వ అధ్యాయంలో అది సాంఖ్య దర్శనం యొక్క దాని రహస్యం అంతా
ఈ భగవద్గీతలో 2వ అధ్యాయంలోనే ఉంది. మిగతాదంతా అక్కడక్కడ వాళ్ళు కల్పితం చేశారు, అది వేరే విషయం. అందుకని శ్యామలయ్య గారు ముంగట ఒకటి ఉంటది, వెనక ఒకటి ఉంటది. మనకు అర్థమయ్యేది కొంత, వాళ్ళు చెప్పేవారు ఇంకొంత చెప్తుంటారు. అక్కడ సత్యం చాలా లోతుగా ఉంటుంటది. ఓమాచార్య సార్ నమస్తే, ధన్యవాదాలు. ప్రభాకర్ గారు ఏదో చెప్పబోతున్నారు. ఓం ఆచార్య. దయానంద మహర్షి అల్లోపనిషత్ రాయడం ఉద్దేశంలో అంటే నేను కూడా ఒక మతాన్ని స్థాపించగా శక్తి నాలో కూడా ఉందనే ఉద్దేశంతో రాసిండదు సార్. స్థాపించే ఉద్దేశం అనే కాదు, ఈ విధంగానే ఏర్పడ్డటువంటివి ఈ యొక్క మత సంప్రదాయాలు అనేటువంటి అభిప్రాయం అంతవరకే. ఇప్పుడు నేను నా శిష్యులకు, నా వర్గం వారికి నేను ఇదే నేర్పించి ఇదే ముందు పెట్టాను అనుకోండి, ఇదే నాదో సంప్రదాయం అయిపోతుంది, నాదో కుంపట అయిపోతుంది కదా. అదే మిగతా మతాలన్నీ ఈ విధంగా ఏర్పడ్డాయనే సూచన. అవును అవును అవును, ధన్యవాదాలు. సూక్ష్మంగా గ్రహించినప్పుడే అవి సరైన అర్థాన్ని పట్టుకోవడానికి అవకాశం అండి, లేకపోతే ఇంతే ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు ఇద్దరిద్దరు మాట్లాడితే ఎవ్వరి అభిప్రాయం స్పష్టం కాదు, కాలక్షేపం అవుతుంటది. చెప్పండి ప్రభాకర్ గారు. అక్కడ అల్లో అనడంలో ఉర్దూ పదం ఉన్నట్టు అనిపిస్తుంది కదా, దాని మరి ఏంటది? అవును, వాళ్లకు ముస్లింలను చైతన్యపరచడానికి వాళ్ళే చాలా వరకు రాసుకున్నారు కదా, వాళ్ళ దోషాలను చూపించి అల్లోపనిషత్తు రాశారు అన్నట్టు. సరే, చెప్పండి అమ్మగారు. వారిది సరి అయినది కాదు, మత సంప్రదాయాలు ఇలా ఉంటాయి కాబట్టి సరైనది కాదని తెలియచేయటం, అంతే కదా ఆచార్యజీ. కాదు, ఎవరిది సరి అయినది కాదు, ఎవరిది సరి అయినది కాదు అనేటటువంటి పరమేశ్వరుడు. ఇప్పుడు మన పిల్లలకు మన అభిప్రాయం సరైనది అవుతుందా, పక్కింటి వాళ్ళది సరైనది అవుతుంటుందా? మనం సరి అయింది, ఎందుకంటే ఇదే వింటారు కాబట్టి. పక్కింటి వాళ్ళు ఎగేస్తుంటారు, పొగుడుతుంటారు, నీకేంటయ్యా మీ నాన్న ఇటువంటి వాడు, మీకేంటయ్యా మీ అమ్మ ఇటువంటిది, నీకేమి తక్కువ అని చెప్పేసి ఎగేస్తుంటారు. వాళ్ళ దోషాలను కప్పిపుచ్చి వాళ్ళని ఎగేస్తుంటారు. మనం ఏంటంటే మన దోషం చూపిస్తుంటాం, మంచిగా చెప్తుంటాం, దానికి చెప్తుంటాం కాబట్టి మనల్ని తక్కువ ఇష్టపడుతుంటారు, ఆ పొగిడే వాళ్ళని ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇవన్నీ మునిశంకర్ గారు ఎక్కువగా చెప్తుంటుంటారు కదా వారి ఎపిసోడ్లో. ఏం ముని గారు చెప్తారా లేదా? నమస్తే స్వామి. నమస్తే చాలా మంచి. ఈ రకంగా స్వమంతవ్య అమంతవ్య ప్రకాశం అను పేర ఆర్యుల సనాతన వేద విహిత విషయాల గురించి విశేషముగా రాశాను. దీన్ని సంపూర్ణంగా సత్యమని నేను నమ్ముతున్నాను. అంటే దయానంద సరస్వతి ఏ అభిప్రాయం అయితే రాశాడో అవే శబ్దాలు అదే భావం వచ్చే విధంగా శుద్ధంగా ఎవరైతే ముద్రించుకుంటారో అప్పుడు దయానంద సరస్వతి హృదయ అంతఃకరణంలో ఉన్నటువంటి తాత్పర్యం మనకు బోధపడుతుంటది. కాబట్టి దయానంద సరస్వతి ఏదైతే చెప్పదలుచుకున్నాడో దానిని మనం గ్రహించినట్టుగా భావించాలి. ఎందుకు అంటే దయానంద సరస్వతి నేను సత్యంగా భావిస్తున్నానని చెప్పేసి ముందే చెప్తున్నాడు. ఇక మనం తప్పుడుగా ముద్రించుకొని ఈ కఠినమైనటువంటి పదాలను, అర్థం కాని పదాలను వినియోగించుకుంటే అది మనం చేసుకున్నటువంటి ప్రారంధం, మనం దవ్వుకున్న గోతిలో మనం పడుతుంటాం. దానికి దయానంద సరస్వతి సంబంధం లేదు. ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్పేది కూడా అదే. దీంట్లో ఇప్పుడు ముందుకు మనం వెళ్తే దాంట్లో తప్పులు ఉంటుంటాయి. ఉన్నప్పుడు ఇది ఎక్కడిది, దీంట్లో ఎట్లున్నది, దాంట్లో ఎట్లున్నది అంటే ఇది మనం చేసుకున్నటువంటి ప్రారంధం. దయానంద సరస్వతికి దానికి సంబంధం లేదు. అందుకనే శుద్ధమైనటువంటి సత్య ప్రకాశం వచ్చే వరకు పైననే చెప్తున్నానని చెప్పేసి ఓం ప్రకాష్ చెప్పేది అదే. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మా ముద్రను తక్కువ పడుతున్నాడు, ఈయనకేం తెలుసు, అది ఇదని గొడవలు పెట్టుకుంటారు. ఆ గొడవల్లో మనం వెళ్ళకూడదు. సత్యములైన అర్థాలను తెలియజేయడానికే నేను ఈ గ్రంథాన్ని రచించడంలో ముఖ్య ప్రయోజనం. ఈ సత్య ప్రకాశం గ్రంథాన్ని సత్యమును తెలియజేయడం గురించి మాత్రమే ఈ యొక్క గ్రంథాన్ని రచించాను. కానీ
నీది తప్పు, నాదే గొప్ప, నా అభిప్రాయమే గొప్ప, నీవు ఇటువంటి వాడు అటువంటి వాడు అని నీ దోషాలను చూపించడానికి కాదు, ఒకరి దోషాలను చూపించడానికి కాదు. ఈ రహస్యాన్ని ఇక ముందు శబ్దాలలో వస్తుంటది, ఇంకా చూడండి. సత్యాన్ని సత్యముగా, అసత్యాన్ని అసత్యముగా తెలియజేయడమే సత్యార్థ ప్రకాశము అని తలచింది. ఉన్నదున్నట్టుగా చెప్పడం ముఖ్యోద్దేశం అని అభిప్రాయం. సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యముగా తెలియపరచడము సత్యం అనబడదు. అంటే ఏంటంటే నేను అనేటువంటి దానికి ప్రత్యేకత ఉండాలి కాబట్టి, నేను గొప్పగా ఉండాలి కాబట్టి, నాది తప్పైనా కూడా తప్పును ఒప్పుగా సవరించుకోవడానికి మనం ఏదైతే ప్రయత్నం చేస్తుంటామో అది నితాంత అజ్ఞానం అని దయానంద సరస్వతి ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు అనమాట. సత్యమును సత్యముగానే ఒప్పుకోవాలి, అసత్యాన్ని అసత్యముగానే తిరస్కరించాలి, పరిత్యజించాలి. అసత్యాన్ని వదిలేసి సత్యాన్ని స్వీకరించినప్పుడే ఆత్మిక ఉన్నతి కలుగుతుంటదని చెప్పేసి అభిప్రాయం. అసత్యాన్ని సత్యంగా తెలియపరచడం సత్యం అనబడదు. అసత్యం అసత్యమే, సత్యం సత్యమే. అందు గురించి ఈ రహస్యం ఎప్పుడు తెలుస్తుంటది అని అంటే, ఇతరులకు ఉపదేశించేటప్పుడు ప్రతి ఒక్కరూ దిగ్గజులే, కానీ తన వరకు వస్తే గాని తత్వం బోధపడదట. అర్థమవుతుందా? ఆచార్య ఏదైనా ఏ విషయమైనా అంతే, తన వరకు వస్తే తెలుస్తుంది. అంతే, తన వరకు వస్తే గాని తత్వం బోధపడదు. ఒక పదార్థాన్ని గురించి ఉన్నదున్నట్లుగా చెప్పటం, రాయటం, అంగీకరించటము సత్యము అనబడుతుంది. పక్షపాతం గలవాడు తన అసత్యాన్ని సత్యమని, విరుద్ధ మతాల వారి సత్యాన్ని అసత్యమని నిరూపించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి అతడు సత్య మతాన్ని స్వీకరించలేడు. అర్థమవుతుందా? రాజకీయ నాయకుల్లో ఎక్కువగా కనబడుతుంది ఇది. అంతే కదా. కాబట్టి తమ ఉపదేశాలతో రచనలతో సత్యాసత్యముల యొక్క స్వరూపాన్ని మానవులందరి ముందు ఉంచడం, తెలియపరచడం ఆప్తులైన విద్వాంసుల ముఖ్య కర్తవ్యం. తమ ఉపదేశాలతో ఎవరైతే దిగ్గజులు, పండితులు అని అనబడుతుంటారో, స్వాధ్యాయశీలురు, వారి యొక్క ఉపదేశాలు మరియు రచనలతో సత్య అసత్యముల స్వరూపాన్ని మానవులందరి ముందు ఉంచడం, తెలియపరచడం ఆప్తులైన విద్వాంసుల యొక్క ముఖ్య కర్తవ్యం. ఇగో ఆర్య సమాజం వక్రీకరించబడుతున్నటువంటిది. గురువును గుర్తించకుండా గురువు మార్గంలో ఆర్య సమాజం రాకుండా ఉండడానికి కారణం ఈ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ రకంగా జరుగుతుంది. ఏమిటి అంటే, సంధ్యోపాసన, అగ్నిహోత్రం ఏదైతే ఉన్నదో దయానంద సరస్వతి చెప్తున్నాడో దానిని కాకుండా పండితులు తమ వైదిక దినచర్యను తయారు చేసుకున్నారు. మరి యజ్ఞము ఈ పండితులకు అనుసారంగా, సంధ్యోపాసన వాళ్ళ అనుసారంగానే జరుగుతుంది. దయానందుడు చెప్పిన ప్రకారం చేయట్లేదు. ఈ విధంగా ఇతర మత సంప్రదాయంలో ఎవరైనా చేసినట్టయితే వాళ్ళని మెడలు బట్టి బయటకు పన్ని తరిమేస్తుంటారు. ఇక్కడ ఏందనంటే అందరూ తెలివిపరులే అంటుంటారు కాబట్టి, తెలివిపరులమని అనుకుంటారు కాబట్టి అందరూ దయానంద సరస్వతి పేరు తీసుకుంటారు, అందరూ ఓంకారం జెండనే పెట్టుకుంటారు, అందరూ వైదిక ధర్మంకి జై అని అంటుంటారు. కాబట్టి దీంట్లో ఒకరి దోషాలను ఎత్తి చూపితే వారి దోషాలను వీరెత్తి చూపిస్తుంటారు అన్నట్టుగా. ఇక్కడ దయానంద సరస్వతి ఏంటంటే ప్రజాస్వామ్యం అంటే ఎవరికి వారు చిత్తశుద్ధితో మెలగాలి, సత్యాన్ని స్వీకరించాలి అనే అభిప్రాయంతో ఇక్కడ గురు పరంపర, గురుపీఠము అనేటువంటిది ఏర్పరచలేదు. గురుపీఠము అనేటువంటిది ఏర్పరిస్తే ఇప్పుడు సార్వదేశిక అనే దానికి ఆ పదవి, దాని గురించి పదవిలో నేనుండాలి అనేటువంటి దాంతో కొట్టుకొని కొట్టుకొని తిట్టుకోవడం వల్ల ఇప్పుడు 3 రకాలుగా విభజితమై, ఒకటి వినయార్య గారిది, ఒకటి ఈ విఠలరావు గారిది, ఇంకొకటి
మళ్ళీ మిఠాయి లాల్ అని చెప్పేసి బొంబాయిలో ఇంకొక అతను ఉంటాడు. వీరి 3 సార్వదేశిక సభలు నడుస్తున్నాయి. ఒకటే ఉండాలి. కానీ ఈ రకంగా ఏంటంటే పదవి దాహం, అధికారం గురించి ఈ రకంగా చేస్తూ ఉంటున్నారనమాట. ఇక పరోపకారిణి సభలో ధరంవీర్ గారు అనేటువంటి వారు ఉండేవారు. వారు చెప్పినటువంటి రహస్యం ఏంటంటే, ఈ మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి ఈ పండితులు, వీళ్ళ అనుయాయులు దయానంద సరస్వతి తన గ్రంథముల యొక్క రహస్యము, గ్రంథాల మీద అధికారము, తన వస్తువులు, తన ఉత్తరాధికారిగా పరోపకారిణి సభను నిర్మించి ఏర్పాటు చేసి ఆ యొక్క సభకు సర్వస్వాన్ని ధారపోశాడు. అక్కడ రాస్తున్నటువంటిది ఏంటంటే, నా గ్రంథాలను ఏదైనా దేశకాల పరిస్థితి అనుసారంగా సత్యమును సత్యముగా, అసత్యమును అసత్యముగా, ఏదైనా నా వాక్యము కానీ ఏదైనా అభిప్రాయం కానీ మార్పు చేయాల్సి వస్తే ముందు అందరి ముందు విద్వాంసులైనటువంటి తెలివైనటువంటి ప్రతిభావంతులందరి ముందు ఆ అభిప్రాయాన్ని సత్యం ఏమిటి అసత్యం ఏమిటి అనేటువంటిది నిరూపించి అందరి అభిప్రాయం, అందరూ దేనినైతే ఏకీభవిస్తుంటారో అటువంటి విషయాలను మార్పు చేయాలని చెప్పేసి దయానంద సరస్వతి పత్ర విజ్ఞాపనం అనే దాంట్లో స్వీకార పత్రం అనేటువంటిది దయానంద సరస్వతి తన ఉత్తరాధికారిగా పరోపకారిణి సభను స్వీకరించి దాంట్లో పొందుపరిచాడు. ఏదైనా మార్పు చేయాలన్నా పరోపకారిణి సభ ద్వారానే చేయాలి. దయానంద సరస్వతి ముందు ఈ సార్వదేశికము లేదు, ఈ సార్వదేశిక సభను దయానంద సరస్వతి స్థాపించాలని కూడా ఏమీ లేదు. ఈ యొక్క నియమాలను పెట్టడం వల్ల తర్వాత వాళ్ళు ఏర్పరచుకున్నారు. వాళ్ళు సార్వదేశికం అన్నింటికంటే పెద్దది కాబట్టి పరోపకారిణి సభలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క నియమాలను పాటించాలని చెప్పేసి వెంట పడి 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 దయానంద సరస్వతి అభిప్రాయాన్ని మానిపించారు అని చెప్పేసి ఆచార్య ధరంవీర్ గారు చెప్పారు. ఏంటంటే అందరూ ఒకవైపు, ఇప్పుడు ఓం ప్రకాష్ పరిస్థితి అదే అనమాట. ఇప్పుడు అందరూ ఒక రకమైనటువంటి సంధ్యోపాసన అగ్నిహోత్రం చేస్తుంటే ఓం ప్రకాష్ భిన్నంగా చేస్తున్నాడు అని చెప్పేసి చాలా మంది పిలవడం లేదు, వేదికల మీదకి రానివ్వడం లేదు, ఖండిస్తారని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే మరి సత్యం ఏమిటి అనేటువంటిది తెలివైన వారికి మాత్రమే తెలుస్తుంటుంటది, వాళ్ళు గుడ్డిగా పోయే వారికి ఎవరికి తెలియదు. ఇక్కడ ఏంటంటే దయానంద సరస్వతి వద్దన్నది ఎన్నటికైనా ఊడ్చుకుపోయేటువంటిదే. దయానంద సరస్వతి ఏదైతే సూటిగా చెప్తున్నాడో ఆ విషయం మాత్రమే శిలాశాసనం అవుతుంటది. అందుగురించి మరి అందరూ చెప్పినట్టుగా మనము పోతుంటే రేపు ఇంకొకరు తెలివైన వాళ్ళు వచ్చేసి, ఇప్పుడు నరేంద్ర మోదీ వచ్చేసి ఆ విదేశీయులు ఈ యొక్క నకిలీ నోట్లను తయారు చేస్తున్నారని చెప్పేసి నోట్ల బంద్ చేసింది కదా. అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఈ దయానంద సరస్వతికి విరుద్ధంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు నేను ఇప్పుడు రఘుమన్న గారు అంటుంటారు కదా, కాదని వాడవడన్నా కథనానికి రమ్మన్నా అని చెప్పేసి తొడగొట్టి చెప్పేటువంటి ఆ రకంగా వచ్చారనుకోండి, ఇప్పుడు వీళ్ళంతా అది చుక్కలు కనిపిస్తుంటాయి దినములోనే, అంత పునాదులు పెకిలించినట్లు అవుతుంటుంటాయి. అందుగురించి అటువంటి స్థితి రాకూడదు. దయానంద సరస్వతి చెప్పినటువంటి విధి ప్రమాణపూర్వకంగా మనము నడుచుకోవాలి. అప్పుడు మనకు ఇటువంటి అజ్ఞానాన్ని అంతా మనం ఎంతవరకు దూరంగా ఉంటే అంతవరకు మంచిది అనేటువంటి ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఓం ప్రకాష్. ఇది మీరు గమనించవచ్చు. అర్థమవుతుంది అమ్మగారు? అర్థమవుతున్నారా? నేను కూడా విన్నా ఈ మాట వేరే వాళ్ళ ద్వారా. అది చూసారా అట్లా. అందుకని దీనికి మనకు ప్రమాణపూర్వకంగా మనం వెళితే మనకు ఎప్పటికైనా ఢోకా లేదు అనేటువంటిది అభిప్రాయం. సమయం పరిగెడుతుంది, అసలైన రహస్యాన్ని విప్పే సమయానికి సమయం అయిపోతుంది. ఏం చేస్తాం? నమస్తే ఆచార్యజీ. ఆచార్యజీ చెప్పండి. ఇప్పుడు ఈ ప్రశాంత్ సారంపై సత్యవతి ప్రశాంత్ చదవండి అనేసి పాట పాడచ్చు? పాడండి పాడండి, మంచిది కదా. మనం పాడచ్చా కదా, పాడాలి. అంటే నేను ఇప్పుడే ఫస్ట్ పాడుతున్నా ఆచార్యజీ. సరే. ఓ
ఓం సత్యార్థ ప్రకాశం చదవండి, సత్యార్థ ప్రకాశం చదవండి. సత్యాసత్యము తెలుసుకొనుటకై, సత్య మార్గమున నడుచుకొనుటకై, గ్రుడ్డి నమ్మకం వదులుటకొనుటై పఠించండి ఆ దయానందుని పావనమగు గ్రంథం. సత్యార్థ ప్రకాశం చదవండి, సత్యార్థ ప్రకాశం చదవండి. సర్వజనుల కళ్యాణకారిణి, మిథ్య పాప పాఖండ ఖండని, విమల వేద విజ్ఞానదాయిని, మహారుషుల సచ్చస్త్ర ప్రమాణ సమన్విత సద్గ్రంథం. సత్యార్థ ప్రకాశం చదవండి, సత్యార్థ ప్రకాశం చదవండి. వేదము సత్యము సనాతనమని, వేదము నిత్యము నిర్భాంతమని, అటవికుల పుస్తకము కాదని నిరూపించి చూపింది ఋషీంద్రుని నిరుపమాన గ్రంథం. సత్యార్థ ప్రకాశం చదవండి, సత్యార్థ ప్రకాశం చదవండి. గోవుల రక్షణ చేయవలెనని, స్త్రీలకు గౌరవనీయవలెనని, బాలలు శ్రద్ధగా పెంచవలనని నొక్కి నొక్కి చెప్పింది వేద ఋషి చక్కనైన గ్రంథం. సత్యార్థ ప్రకాశం చదవండి, సత్యార్థ ప్రకాశం చదవండి. దేశహితముకై పోరాడుమని, దేశ సేవకై జీవించుమని, దేశద్రోహులను నిలదీయమని విప్పి విప్పి చెప్పింది మహర్షి విమలమైన గ్రంథం. సత్యార్థ ప్రకాశం చదవండి, సత్యార్థ ప్రకాశం చదవండి. ఈ గ్రంథమునే చదివి ఎందరో దేశం కోసం బలి అయినారు, స్వాతంత్రము సమపార్జించారు. మళ్ళీ మళ్ళీ చదవండి యతేంద్రుని మచ్చలేని గ్రంథం. సత్యార్థ ప్రకాశం చదవండి, సత్యార్థ ప్రకాశం చదవండి. సత్యాసత్యము తెలుసుకొనుటకై, సత్య మార్గమున నడుచుకొనుటకై, గ్రుడ్డి నమ్మకం వదులుకొనుటకై పఠించండి ఆ దయానందుని పావనమగు గ్రంథం. సత్యార్థ ప్రకాశం చదవండి, సత్యార్థ ప్రకాశం చదవండి. ఓం నమస్తే ఆచార్య. యతేంద్రుడు కాదమ్మా, యతీంద్రుడు. యతి అంటే సన్యాసి, ఇంద్రుడు అంటే స్వామి. సరే ఆచార్య. అదే ఉద్భవించిన స్వామి స్వామి చెప్పండి స్వామి, నాకు యోగా క్లాస్ ఉంది స్వామి, నేను వెళ్తున్నాను. సరే సరే, మంచిది మంచిది. వస్తే స్వామి, ధన్యవాదాలు స్వామి. మీ పరిచయం అందరికి ఇవ్వాలి, మీ పరిచయం అందరికి ఇవ్వాలి. మరి అది మీరు రేపు తీసుకుంటా స్వామి. సరే సరే సరే, మంచిది. 6 గంటల క్లాస్ ఉంది. నమస్తే స్వామి, అందరికి నమస్తే. ఉద్భవి మీట్లో ఉన్నారు సార్, మీట్లో ఉన్నాడు. ఉద్భవించినావా అనే పాట, ఓ ఋషివర్య ఓ మునివర్య అనే పాట, ఇవన్నీ రోజుకొకటి పాడడానికి ఇంకా మంచిగా. నమస్తే ముని గారు, ముందుకు తీసుకెళ్ళండి. ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. సత్యార్థ ప్రకాశము ఒక ఆధ్యాత్మిక విజ్ఞాన గ్రంథము, ఋషి దయానందుని విరచితము. ఆధ్యాత్మిక సత్సంగం లోపల మనము విశేషమైన గ్రంథాన్ని మనము ప్రారంభించుకున్నాము. దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే, ఏది చెప్పినా సత్యమే. అది వేదానికి అనుకూలంగా, సృష్టి క్రమానికి అనుకూలంగా, ఈశ్వరునికి అనుకూలంగా ఉండేటువంటి మాటలే ఇందులో ఉంటాయి. మీరు దీన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి కొరకు మెల్లమెల్లగా మనము సత్యం వైపు, సత్యం దారిలోనే వెళ్ళాలి. కాబట్టి దాని గురించి మనం లోతుకి వెళ్తున్నాం.
14 సముల్లాసాలలో ఏ సముల్లాసంలో ఏమున్నదనే ఒక్కొక్క విషయం గురించి మనం క్లుప్తంగా ఒక్కొక్క శబ్దంలో తెలుసుకున్నాము. ఇంకా ముందు ముందు మనం విశేషాన్ని తెలుసుకుంటాము. ఆచార్య వెంపర్గయ్య గారు కూడా సత్యం ఏమున్నదో గదే చెప్తున్నాడు. దాంట్లో ఉన్నది ఒకటి, వారు చెప్పేది ఒకటి లేదు. ఆ సత్యాన్ని కూడా మనం తెలుసుకో. సత్యాన్ని తెలుసుకుంటే మన జీవితం ముందుకెళ్తాం. ఈశ్వరుడు సాక్షాత్కారం కూడా సత్యం ద్వారానే జరుగుతుంది. ఆచార్య గారికి ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. వైద్య సందోపాసన రాజు ఉన్నది, మరి వేరే ఎవరైనా చేస్తున్నారా? సామాన్యంగా చెప్తాడు. మునిజీ గారు మీదే. ఆచార్య మాట్లాడుతున్నారు. మునిజీ ఒక్క నిమిషం. భీమరావు గారు ఆత్మ చేయిస్తుంది, ఈ ఇంద్రియాలతోటి చేయిస్తుంది అని అంటే, చేసేవారు ఎవరు, మీరు ఎవరిని చూశారు? ఆత్మ చేయిస్తున్నట్టుగా చేస్తున్న వాళ్ళను మీరు ఎవరు? మీరెవరు? అది చేస్తున్నది ఎవరు? నేను ఆచార్య. ఆ భాష రావాలి, అలా రావాలి. ఈ కళ్ళతో చూస్తున్నది నేను, ఈ ముక్కుతో శ్వాస తీసుకుంటున్నది నేను, ఈ చేతులతో పని చేస్తున్నది నేను, ఈ బుద్ధితో ఆలోచిస్తున్నది నేను అని, నేను అనేది రావాలి ఆత్మ. అలా వస్తే సరే. ఆచార్య చాలా మంది కూడా ఈ విషయాన్ని గుర్తుపడుతున్నారు. ఇప్పుడు ఈ సత్సంగానికి వచ్చే వాళ్ళందరూ కూడా చక్కగా స్పష్టంగా ప్రపంచం గుర్తుపడుతుందో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చే 15-16 మంది 18 మంది చక్కగా ఆ విషయంలో అర్థం చేసుకుంటున్నారు. అర్థమైంది, కొంచెం అర్థమవుతుంది. ఓకే, ధన్యవాదాలు అండి. తన వైదిక సంధ్యోపాసన ప్రణవముని భాగ్యనేరం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అపిదానమసి స్వాహ. ఓం సత్యం యచక శ్రీర్మైస్త్రీ శ్రేతామ స్వాహ. ఓం అత ఆచమన మంత్రాః. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. అత అంగస్పర్శ మంత్రాః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. అత మార్జన మంత్రాః. ఓం భూపునాతు శిరసి. జీవాత్మ ప్రార్థన. ఓ ప్రాణప్రదాత, ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, నీవు నీ పునర్జన్మ ప్రారబ్ధ కర్మ ఫలాన్ని పునీతం చేసుకో, పవిత్రం చేసుకో. ఓం భువః పునాతు నేత్రయోః. జీవత ప్రార్థన. ఓ దుఃఖ వినాశక పరమాత్మ, నీ దృశ్య రూపము కళ్ళకు కనబడేటువంటి ప్రకృతిలో చూస్తున్నటువంటి దృశ్య రూపాన్ని నీ ప్రజ్ఞా బుద్ధితోటి మంచి చెడులను మూల్యాంకనం చేసుకుని దుఃఖానికి సుఖానికి కారణం ఏమిటి అని తెలుసుకో. సాక్షిభూతంగా తటస్థితిలో జీవించు. ఓం స్వహ పునాతు కంటే. జీవత ప్రార్థన. ఓ స్వయం సుఖ స్వరూప, ఈశ్వర సందేశం. కంఠములోని ఆ గుంత స్థానములో ఆవాగమనాల పైన ప్రత్యేకమైన దృష్టి సారించి ధ్యానం పెట్టి ఆకలి దప్పికలను నియంత్రించు, మరి వాటిని జయించు. అందుకే కంఠకోపేక్షిత్ పిపాస నివృత్తి యోగదర్శనము. స్వయం సుఖానందమే జీవన్ముక్తి, మోక్షమును తెలుసుకో. ఓం మహాపునాతు హృదయే. జీవత ప్రార్థన. ఓ మహిమాన్విత మాయా స్వరూప పరమాత్మ, ఈశ్వర సందేశం. పునాతు హృదయ అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకొని
ఈశ్వరుడి పట్ల నీ భ్రమలను నివృత్తి చేసుకో. తద్వారా యోగము, యాగము, త్యాగము సాధనాలతో అక్రియ ధ్యానంతో అడుగులు ముందుకు వెయ్యి. ఓం జన పునాతనాభ్యాం. జీవత్ ప్రార్థన. ఓ జగన్నాయక, ఈ జన్మ జరామరణ ఉద్దేశం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. పునాతనాభ్యాం అంటే నాభిచక్రే కాయవ్యూహం జ్ఞానం, నాభిర్మే చిత్తం విజ్ఞానం. ఈ నాభిస్థానంలో సంయమనంతో ఆలోచించినట్లయితే ఈ తిని తాగి విసరించే కార్యక్రమాలను విచారిస్తే మన శారీరక జన్మ జన్మల అంతరార్థం బోధపడుతుంది. ఓం తమ పునాదు పాదయో. జ్యోతి ప్రార్థన. ఓ పరాత్పర, ఈ తపస్సు యొక్క అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, నీవు ఈ జన్మ జరామరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. అంటే ఈ నిమ్న స్థితి నుంచి ఉచ్చ స్థితికి పైకి రావాలని తెలుసుకో. అందుకే జంగాభ్యాం పాదాభ్యాం ధర్మో అస్మి విశిరాజ ప్రతిష్ఠిత యజుర్వేదం. ఈ రెండు పాదముల తొంటి ఎముకల మధ్యలో నేను అనే జీవాత్మను ఉన్నానని అనుభవపేతంగా తెలుసుకో. ఓం సత్యం పునాద పునఃస్థిరసి. జీవాత్మ ప్రార్థన. ఓ అవినాశి సత్యస్వరూప పరమాత్మ, ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, ఈ పవిత్ర భావనతో మరొకసారి శిరస్సునందు అనుభవపేతంగా ధ్యానించి రహస్యం తెలుసుకో. అప్పుడు నీవు ధన్యుడు అవుతావు. సత్యశాపిహితం ముఖం. యజుర్వేదం 40 అధ్యాయం 17వ మంత్రం. యో అసౌ ఆదిత్య పురుష సో అసౌ అహం. సత్యం యొక్క స్వరూపము కప్పబడి ఉన్నది సువర్ణమయ కోశములో అని తెలుసుకోవాలి. ఆ తర్వాత ఓం పురీషం వసాన సుకృతస్య లోకే తత్ర గచ్చ ఎత్ర పూర్వే పరేత. యజుర్వేదము 13:31. ఓ జీవాత్మ, నీవు ఇక్కడ ఉండవలసిన వాడు కాదు. ఎక్కడికైతే నీ పూర్వజులు తరించి వెళ్ళిపోయారో అటు ఆ పుణ్యలోకాలకు వెళ్ళు. ఓ జ్ఞానస్వరూప, ప్రకాశం కనిపిస్తుంది కానీ నువ్వు కనబడం లేదు స్వామి. ఎక్కడున్నావు? పరమాత్మ సందేశము. సూర్యుని ప్రకాశింప చేస్తున్నది. ఆ ప్రకాశమును నేనే. అందుకే నశక్యతే వర్ణయుద్ధం గిరా తదా స్వయం అంతఃకరణేన గృహ్యతే అని తెలుసుకోవడం. ఓం కం బ్రహ్మ. జీవత ప్రార్థన. ఓ సర్వవ్యాపక, ఈశ్వర సందేశము. పునాద్ సర్వత్ర అనగా ఈ సంకుచిత శారీరక బంధనము పింజరము నుంచి అధిగమించి అంతటా సర్వంలో ఆకాశం వలె వ్యాపించి ఉన్న ఆ నిరాకార పరమాత్మని అనుభవపేతంగా తెలుసుకో. అష్టచక్ర నవ ద్వారా దేవానాం పూర్వయోధ్య తస్యాం హిరణ్మయ కోశే సర్గో జ్యోతి చావృత. అథర్వేదము 10:2-31. 8 చక్రాలతో 9 రంధ్రములతో ఈ ఇంద్రియాల అయోధ్యాపురము అని తెలుసుకో. ఈ దేహము అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాసము ప్రకాశ జ్యోతి అంతరించి ఉందని గ్రహించడం. అత 7 అంతస్తుల అంతర్యాత్ర ప్రాణాయామంత్రాహ. ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అత మొదటి సంధ్యోపాసన అనంతరము అసఫలమైనటువంటి జీవాత్మ రెండో ప్రకరణలో అడుగుల ముందుకు చేస్తుంది అగమర్శన మంత్రాల ద్వారా. అత అగమర్శన మంత్రాహ.
ఓం ऋतं च सत्यं च वेदा तपसोऽध्यजायत ततो रात्र्यजायत ततः अर्णवः समुद्रादर्णवादधीतं वत्सरो अजायत अहोरात्रान् विददादिश्चमेतो वसि सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथ्वीं चान्तरिक्षमतो स्वः ॐ तन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये संयोरभिसेवन्तु नः अतः मनसा परिक्रणमन्त्राः ॐ प्राचीदिगग्निरधिपतिरचितो रक्षितादित्य इचमः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं దిష్మస్తమోజం వేదద్మః. తూర్పు దిశలో పరమాత్మ అధిపతి ఆధిపతి అగ్నిస్వరూపుడై ప్రకాశ స్వరూపుడై ఉండి ఆదిత్య కిరణముల ద్వారా తన అక్కున చేర్చుకుంటున్నాడని చేర్చుకుంటూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. దక్షిణ వైపున ఓం దక్షిణాది ఇంద్రోధిపతి శిరాది రక్షితాపితరేచమః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं దిష్మస్తమోజం వేదద్మః. దక్షిణ వైపున దక్షిణ దిశ లోపల ఆ పరమాత్ముడు ఇంద్రుడు అనంత ఐశ్వర్యశాలి అయి ఉండి సమస్త ప్రాణులను తన పిల్లలుగా భావించి తన పుత్రుడిగా భావించి ఈ సృష్టి క్రమానికి వంకర టింకరగా కుట్ర కుతంత్రాలతో నడిచేటువంటి ప్రాణుల నుండి తల్లిదండ్రులు రక్షిస్తున్నాడు తెలుసుకోవడం. ఓం ప్రదీజేదిగ్వరుణోధిపతికి ప్రదాగో రక్షితాన్నమిషమః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं దిష్మస్తమోజం వేదద్మః. పశ్చిమ దిశ లోపల ఆ పరమాత్ముడు వరుణుడై అధిపతి ఆధిపతి ఉండి సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడని ఆ పరమాత్ముడు ఆహార ధాన్యముల ద్వారా అందులో పొట్టుతో ప్రాకులాడే క్రిమికీటకాలను ఆశ్రయింపజేసి ఓ జీవాత్మ ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ సర్వ ప్రాణులకు అన్నదాతగా రక్షిస్తున్నాడు తెలుసుకోవడం. ఓం ఉదయజేదిక్ సోమాధిపతి స్వజో రక్షితాభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమేభ్యోऽస్తు योऽस्मान् द्वेष्टि यं वयं దిష్మస్తమోజం వేదద్మః. ఉత్తర దిశ లోపల ఆ పరమాత్ముడు సోముడుగా ఉండి అధిపతి ఆధిపతి ఉండి స్వామిగా పుట్టుకొచ్చేటువంటి క్రిమి కీటకాల పట్ల శరాఘాతమైన విద్యుత్తును ఉత్పన్నం చేసి మరియు ఆ విద్యుత్తు ద్వారా పంటలను సస్యశ్యామలు చేపిస్తూ సర్వప్రాణులను రక్షిస్తున్నామని తెలుసుకోవడం. ఓం ధ్రువాదికి విష్ణురధిపతి కల్మా చగ్రీవో రక్షితా వీరుదేశవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि वयं దిష్మస్తమోజం వేదద్మః. క్రింది దిశలో ఆ పరమాత్ముడు విష్ణు రూపంలో అంతరా వ్యాపించి ఉండి భూగర్భ విషవాయువుల కాలుష్యాలని ఎక్కడికక్కడ వృక్ష వనస్పతి వీరముల ద్వారా నిర్వీర్యం చేస్తూ రక్షిస్తున్నాడు తెలుసుకోవడం. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రధిపతి చిత్రో రక్షిత వర్షమిషమః దేవ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమేభ్యోऽస్తు योऽस्मान् द्वेष्टि यं वयं దిష్మస్తమోజం వేదద్మః. ఆ పరమాత్ముడు ఊర్ధ్వ దిశలో పై దిశ లోపల అనంత జ్ఞాన స్వరూపుడై బృహస్పతి ఉండి అధిపతి ఉండి సర్వ ప్రాణుల రక్షణార్థము చతుర్వేదాలను ఉత్పన్నం చేసి ప్రసాదించి తద్వారా రక్షిస్తున్నాడని మరియు ఆకాశ సముద్రం నుండి అమృతులను వర్షింపజేసి సకల ప్రాణులు కాపాడుతున్నాడని తెలుసుకోవడం. ఈ విధంగా ఆ పరమాత్ముడు సర్వ ప్రాణులు కాపాడుతున్నాడు గ్రహించిన జీవాత్మ ఒక అడుగు ముందుకేస్తూ
ఉపస్థాన మంత్రాలు పరమాత్మ అతి సమీపంలో చేరడానికి కొరకు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉపస్థాన మంత్రాల ద్వారా ప్రార్థిస్తున్నాడు. అత ఉపస్థాన మంత్రాః జాత వేద చే శృణువామ సోమమరాతి యతో నేదహాది వేదః సనః పరిషది దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్తగ్నిః చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్సు సత్సా ఉదిత్యం జాత వేదతం దేవం వహంతి కేతవ దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమ తత్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా ఉపస్థాన మంత్రాల ద్వారా పరమాత్మ అతి సమీపంలో చేరిన జీవాత్మ నేను అనుకున్న చోటికి నా లక్ష్యానికి చేరుకోలేకపోయాను స్వామి, ఎక్కడో నాలో తప్పిదం జరిగింది, మళ్ళీ ఒక అవకాశం ప్రార్థించండి అని పరమాత్మని ప్రాయశ్చిత్త మంత్రం ద్వారా వేడుకుంటుంది. అత ప్రాయశ్చిత్త మంత్రాః తచ్చక్తుర్దేవైతం పురస్తాచుక్రముచ్చరత్ పశ్చేమ శరదార్చితం జీవేమ శరదార్చితం శృణుయామ శరదార్చితం ప్రబ్రవామ శరదార్చితం అధీనాచామ శరదార్చితం భూయచ్చ శరదార్చితాత్. ఓ పరమాత్మ, 100 శరదృతులు గడిచేంత కాలము నాకు అవకాశాన్ని ప్రసాదిస్తుండు స్వామి. నా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని నీ ఆనందాన్ని తప్పక నేను పొందుతాను అనేటువంటి ఆస్వాదం చేస్తూ, నేను ఇతరులపైన ఎవరిపై ఆధారపడి ఉండకుండా నన్ను జీవించే శక్తి సామర్థ్యాలు నా ఇంద్రియాలకు నాకు ప్రసాదించమని చెప్పి ప్రార్థిస్తాడు. అనంతరము ఓం జన్నో దేవీరవిచయా భవంతు పీతయే శమ్యోరవిసవంతునః ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది ఈ చతుర్విధ పురుషార్థములను మా అందరకు ఈ జన్మలోనే సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్రాహం. ఓం నమ శంభవాయత మయోభవాయత నమ శంకరాయత మయస్కరాయత నమ శివాయత శివతరాయత. ఓం షన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శమ్యోరవిసవంతు నః. ఇది సంధ్యా బ్రహ్మయజ్ఞము, వైదిక సంధ్యోపాసన, ప్రణముని భాగ్యనగరం అథవా శాంతి మంత్రం. ఓం దేవ్ శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమః. అందరికీ నమస్కారం. అర్ధసహితంగా మనం సంధ్యోపాసన చేసే సమయం కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి కరెక్ట్గా చివరి 10 నిమిషాలు సంధ్య కొరికి కేటాయించాలని ఆచార్యతో ప్రార్థిస్తున్నాను. ఓం నమస్కారం. శ్రీభ్యో నమః. ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః ఆచార్య. నమస్తే. సర్వేభ్యో నమో నమః.